మానవ జన్మ మోక్ష సాధన కోసం ఉపయోగపడేటువంటిది. మానవ జన్మ తనకు తా తెలుసుకొని సద్గురుల సేవ చేసి మన జన్మ రహస్యం ఏమున్నది, గురు మార్గం మీద నడిచి గురువు చెప్పినటువంటి తారక ధ్యానం చేసి పరిపూర్ణతకు రావాలి. మానవ జన్మ అంటే మన అదృష్టం మంచిగా ఉంది. మనం ఏదో పశుపక్షాలు లెక్క, గోళ్ళ లెక్క, మేకల లెక్క, గొర్రెల లెక్క పుట్టలే. ఇవన్నీ కూడా ఏం కోరుకుంటాయంటే మానవ జన్మ రావాలి. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా మానవుడు కావాలి అంటే శ్రమించాలి, కష్టపడాలి. మానవ జన్మ ఎత్తినాక కూడా మానవుడు కావాలి అంటే దానికోసం శ్రమించాలి. ఆ శ్రమ అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మన దగ్గర వినయం ఉండాలి, మన దగ్గర క్రమశిక్షణ ఉండాలి, మన నడవడి అనేటువంటిది సరిగా ఉండాలి. చిన్న పెద్ద అనేటువంటి గౌరవంతో ఉండాలి. మనకు ఈ ప్రపంచంలో తెచ్చినటువంటి తల్లిదండ్రికి విలువ ఇవ్వాలి. మొదటి ఏదో దేవుని దగ్గర పోయి మనము ప్రదక్షిణలు చేస్తున్నాం, ఇంకెక్కడో మొక్కుతున్నాం, కానీ తల్లిదండ్రికి అనేటువంటిది విలువ ఇస్తలేవు. తల్లిదండ్రి ఒక ఇంటికి పంపిస్తున్నారు, పెళ్లి చేసి పంపిస్తారు. అక్కడ కూడా అత్త, మామ, భర్త వీళ్ళందరికీ కూడా నువ్వు విధేయుడై నీ జన్మను సార్థకం చేసుకోవాలి. ఒకవేళ విధేయత అనేటువంటిది నీకు లేదు అంటే నీవు మనిషివి కాలేవు. నువ్వు మనిషివి కావాలంటే ఏం చేయాలి? నీలో విధేయత అనేటువంటిది ఉండాలి, నీలో క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. ప్రపంచంలో నువ్వు పుట్టినటువంటి జన్మ అది పరిపూర్ణతకు రావాలి అంటే మొదటి మెట్టు నీ తల్లిదండ్రికి విలువ ఇవ్వాలి, నీకంటే పెద్ద మనుషులు ఎవరున్నా విలువ ఇవ్వాలి. ఒక ఇంటికి పోయిన తర్వాత అత్త మామకు విలువ ఇవ్వాలి. అందరితో ప్రేమ పంచుకోవాలి, ప్రేమ ఇవ్వాలి. అందరితో నమస్కారంగా మెదలాలి, క్రమశిక్షణగా మెదిలి, ప్రేమగా మెదిలి మానవుడిని కావాలి. అప్పుడు మానవుడు అవుతావు. లేకపోతే అహంకారం అనేటువంటిది, భేదభావం అనేటువంటిది ఇది ఎప్పటికీ నీకు చెడు చేస్తుంది. వాడుగా చేసుకున్నావంటే రాబోయే కాలంలో నువ్వు ఇంకా చెడిపోతావు. రాక్షసుడు అనేటువంటి వాడు ఏదో రాక్షసుడు అని వాడు ఫలానా రాక్షసుడు అంటే రాక్షసుడు అని అట్లా పుట్టాడు. రాక్షస గుణం అనేటువంటిది అయితేనే కదా నువ్వు ఒక నిజమైనటువంటి భక్తుని కాగలుగుతావు, శిష్యుని కాగలుగుతావు, యోగి కాగలుగుతావు, దైవం కాగలుగుతావు. కాబట్టి నీ నడవడి అని అనాలి. 10 సార్లు అన్నా మనం మళ్ళా తిరిగి జవాబు అనేటువంటిది ఇవ్వకూడదు. నీ తల్లిదండ్రిని ఏమైనా చెప్తే సరే అనే భావనలో ఉండాలి. కోపం వచ్చి మా నాయన 2 తిట్టిను, 4 తిట్టినా నడవదు. ఇది చాలా పెద్ద నేరం. చాలా మందికి నేను చూస్తున్నా. తల్లిదండ్రికి విలువ అయ్యేనాడు ఏ దానికి కూడా పనికిరాదు. తల్లిదండ్రికి విలువ ఇస్తేనే వాని ప్రపంచం కూడా కామయాబ్, అదేవిధంగా వాని పాలమార్థికం కూడా కామయాబ్ అవుతుంది. తల్లిదండ్రికి విలువ అయ్యేనోడు తల్లిదండ్రికి చూడనటువంటి వాళ్ళు, అదేవిధంగా నీ సంసారం